హే గాయ్స్, ఈరోజు వచ్చేసి కట్టె పొంగలి ఎలా చేస్తారో చూద్దాము. ఒక కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఒక బియ్యం ఎంత తీసుకుంటామో దాంట్లో పావు కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సో బియ్యం కడిగేసి నానబెట్టేసుకోండి. మంచిగా పెసరపప్పు అనేది నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను, అందులో పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. రెండు కలిపి నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 1 minute అలా చేసుకున్నాక అదే కప్పుతోటి 3 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సో మీరు దేన్ని తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. అందులో వాటర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాలు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ ఉంచుకోవాలి. మొత్తం మంచిగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఉడికిన తర్వాతకి ప్రెషర్ అంతా పోయిన తర్వాతకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాతకి ఇప్పుడు మనం దీనికి ఇక్కడ పోపు వేసుకోవాలి. అదే మెయిన్ ఇక్కడ కట్టె పొంగల్కి. ఒక పోపు గిన్నె తీసుకొని అందులో మంచిగా నెయ్యి వేసుకోండి. మొత్తం ఇది నెయ్యితోటే చేసుకోండి. అల్లము, పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి. నెయ్యి కాగాక అందులో వచ్చేసి నేను జీలకర్ర యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ చేశాను. సో జీలకర్ర ఇంకా ఈ పోపు దినుసులు వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక మిరియాలు, కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం ఇంగువ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఇది దాంట్లో మన అన్నంలో వేసేసుకోవాలి. ఫర్ బెటర్ టేస్ట్ మంచి రేషన్ బియ్యం తీసుకోండి. మాకు ఇక్కడ బాస్మతియే దొరుకుతాయి కాబట్టి మేము అది తీసుకున్నాం. లాస్ట్లో ఒక 1 spoon అయినా 2 spoons అయినా నెయ్యి యాడ్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకేం చూస్తున్నారండి, మన కట్టు పొంగలి రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఫర్ ష్యూర్గా షేర్ చేసుకోండి. ఫర్ బెటర్ టేస్ట్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవ్వాలి అంటే సాంబార్ తోటి తింటే కూడా బాగుంటుంది, లేదంటే కొబ్బరి చట్నీతో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేశాక నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయస్.